కేసు అనేది సీఎం టేకప్ చేస్తున్నారు. సీఎం దృష్టికి చేరింది. ఈ కేసుని అతి త్వరలో దీన్ని పరిష్కారం చేసే మార్గం మేము చెప్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వేలాది సంఖ్యలో ఈ బాధితులు చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన బాధితులు కాబట్టి వాళ్ళు చాలా మంది ఇప్పటికే 9 మంది బాధితులు వాళ్ళ ప్రాణాలని తీసుకున్నారు. ఇప్పటి కూడా మీరు చింతపడాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ టేకప్ చేసే సందర్భము పిసిసి సార్ కూడా మనకు ఒక హామీ ఇచ్చారు, స్పష్టమైన హామీ ఏంటంటే ఎవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని వదలము, వాళ్ళకి న్యాయం, బాధితులకు న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అది మంగ్లీ అయినా కావచ్చు, ఎంత పెద్దవారైనా సరే మేము వదిలిపెట్టము అని ఒక హామీ ఇచ్చారు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ గిరిజన బిడ్డలు మీరు చావులకు పాల్పడకండి, మీకు ధైర్యంగా ఉండండి. 100% ఇది మనకు న్యాయం జరిగే విధంగా జరుగుతుంది. కేసులు కూడా టేకప్ చేశారు కాబట్టి మీరు ఇంకా చింతపడాల్సిన అవసరం లేదు. ఎవరో కూడా మా ప్రాణాలను త్యాగం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కొట్లాడదాం, సాధించుకుందాం. మన బాధితుల పక్షాన మేము ఉన్నాం. వాళ్ళకి ఎంత డబ్బులు కావాలో, అంత నష్టపోయారో వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం.